ఇక ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద కామెంట్స్ చేయడం ప్రతిపక్షం చేస్తూ ఉంటుంది. కానీ కూటమి ఎమ్మెల్యే, అందులోనూ టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు. ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ప్రభుత్వాలు మారాయి, ప్రభుత్వాలు మారినా అధికారుల అవినీతి తీరు మాత్రం మారడం లేదు. కింది స్థాయి సిబ్బంది నుంచి పెద్ద అధికారుల వరకు ప్రతి పనికి లంచాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హాట్ గా మారాయి. ఎందుకు అంటే వైసీపీ నేతలు ఇటువంటి విమర్శలు చేయడం పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇటువంటి ఆరోపణలు చేయడం ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో ఏదైనా తప్పు మాట్లాడితే ఇన్ ద సెన్స్ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ఏదైనా డ్యామేజ్ వచ్చేలా చేసినా వెంటనే వివరణ ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు కదా. సో వరదరాజుల రెడ్డే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి అధిష్టానం స్పందన ఏ రకంగా ఉండదు? అంటే కూటమికి ఒక రకంగా ఈ పరంగా చూసుకుంటే కొంచెం తలనొప్పులు పెరుగుతున్నాయి అనుకోవాలి. బోండా మొన్న కామెంట్స్ చేయటం, మళ్ళీ వాళ్ళు పీల్చి వివరణ అడగటం, నేను ఇక్కడ నుంచి చేయనని చెప్పడం, అది ఒక 2-3 రోజులు దుమారం రేపింది. తర్వాత అహోబిలం ఇష్యూస్ నేపథ్యంలో భూమా అఖిలప్రియ నిన్నే ఆమె హాజరయ్యారు, ఆమెతో మాట్లాడారు. ఎందుకంటే జిల్లాల్లో కొంచెం ఎమ్మెల్యేలు ఈ గందరగోళాలు, ఇష్యూస్ ఇవన్నీ కూడా కొంత తలనొప్పులకి కారణమవుతున్నాయి కూటమిలో. మనకు తెలుసు, అంతకుముందు జనసేనకు సంబంధించిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కొంచెం హెడేక్ కలిగించింది. అలాగే శ్రీకాళహస్తిలో జనసేన నేతకు సంబంధించిన వ్యవహారం కొంచెం తలనొప్పులు తీసుకొచ్చింది. లేటెస్ట్ గా ఆ గుంటూరులో మనం చూస్తే ఒక టీడీపీ నేత ఒక మహిళను వ్యవస్థను చేసి కొట్టిన ఘటన చాలా సంచలనం అయిపోయింది. అయితే కొన్ని విషయాల్లో టీడీపీ రెస్పాండ్ అవుతుంది, దాన్ని మనం తప్పుపడడానికి లేదు, బట్ దే ఆర్ రెస్పాండింగ్ వెల్. కానీ అదే సందర్భంలో వీటన్నిటిని అట్లా చూడలేము. ఇప్పుడు వరదరాజుల రెడ్డి మాట్లాడుతుంది ఏంటి, ఇప్పుడు ప్రొద్దుటూరు అన్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు, కానీ ప్రభుత్వాలు మారిన అధికారుల శైలి మారలేదు, అవినీతి అలాగే ఉంది, ఆ పనులు చేయటం లేదు, జీతాలు ఇవ్వటం లేదు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇవన్నీ అంటున్నారంటే మీ ప్రభుత్వమే కదా. వరదరాజుల రెడ్డి ఏ పార్టీ ఎమ్మెల్యే? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. వరదరాజుల రెడ్డి సీనియర్ లెజిస్లేచర్, ఆయన చాలా ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి. ప్రొద్దుటూరు అంటే ఖచ్చితంగా మనకు వరదరాజుల రెడ్డి పేరు గుర్తొస్తుంది. అలాంటి సీనియర్ ఎమ్మెల్యే వచ్చి రాజ్యం వెళ్తోంది, అంత ఏం జరగట్లేదు అంటే మరి ఇది కొంచెం ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేది, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారేది. ఆయన ఏమంటున్నారు, పారదర్శక వస్తుందని, అవినీతికి అడ్డుకట్ట పడుతుందని అందరూ ఆశించారు, కానీ సమస్యలు ఏమి ఉండడం లేదని అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆరోపణలు ఇప్పుడు కొంత గందరగోళం రేపుతున్నాయి. ఆయన ప్రొద్దుటూరు అంశాన్నే ప్రస్తావించిన, అంటే ప్రొద్దుటూరులో స్వయాన అధికార పార్టీ ఎమ్మెల్యే మాటకే విలువ లేదా, అధికార పార్టీ ఎమ్మెల్యేను కూడా లెక్క చేయకుండా అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారా? అంటే ఇంకా అధికారులు లిమిట్ దాటేశారు, ఇంకా ఎమ్మెల్యే అనే నాకే దిక్కు లేదు, అంత ఘోరంగా అవినీతికి పాల్పడుతున్నారు, అంత ఘోరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు, అంత ఘోరంగా అధికారాన్ని చెలాయిస్తున్నారు అనే అంశాన్ని వరదరాజుల రెడ్డి ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు. కొన్ని అంశాలు కూడా చెప్తున్నారు. నరేష్ అనే వ్యక్తితో పాటు కొందరు మున్సిపల్ సిబ్బందితో కలిసి తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్ పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. మరి ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు కదా, ఎమ్మెల్యే ఎందుకు దీన్ని పెద్ద ఇష్యూగా చేయరు? ఆరోపణ అయితే చేశారు, ఎమ్మెల్యే మీకు పూర్తిగా రైట్ ఉంది, మీరు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఎందుకు అధికారులను గట్టిగా ఆదేశించలేకపోతున్నారంటే అధికారులు మాట వినడం లేదా, అది ఒకటి రావాలి క్లారిటీగా. అది కూడా ఆయన అన్నారు, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని అంటున్నారు. అంటే పోలీసులు అక్కడ ఎమ్మెల్యే మాట వినటం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, కొత్తపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం అత్యంత దారుణం అని అంటున్నారు. అది రెండో అంశం. ఇలాగే భూ కబ్జాలు, భూ వ్యవహారాలు ఎక్కువైపోయాయి, దొంగ రిజిస్ట్రేషన్లు ఎక్కువైపోయాయి, అధికారుల చేతివాటం కూడా ఎక్కువైపోయిందని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. గుట్కా విక్రయాలు కూడా యథేచ్ఛగా జరుగుతున్నాయి అంటున్నారు. అలాగే క్రికెట్ బెట్టింగ్, మట్కా లాంటివి యువతను తప్పుదో పట్టిస్తున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే పెన్నా నగర్, ఈశ్వరరెడ్డి నగర్లో 4 ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఈ అంశాలన్నింటినీ ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా తమ హక్కుల కోసం ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని అధికార పార్టీ ఎమ్మెల్యే పిలుపునివ్వడం ఏంటి? వరదరాజుల రెడ్డిని ఎన్నుకున్నది ప్రజాప్రతినిధిగా కదా, అధికారంలో ఉండేది కూటమి ప్రభుత్వమే కదా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమే కదా. మీరు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా వరదరాజులు ఉన్నప్పుడు ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని పిలుపునివ్వడం అనేది ఏం ఇండికేషన్ పోతుంది? అంటే అక్కడ లోకల్ గా జరుగుతున్న, లేదంటే ఆ జిల్లాలో జరుగుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా ఏమైనా వర్గపోరు ఎదుర్కొంటున్నారా వరదరాజుల రెడ్డి? తెలుగుదేశం పార్టీలో సఫాకేషన్ ఏమైనా ఎదుర్కొంటున్నారా? ఆ నేపథ్యంలో ఆరోపణలు చేస్తున్నారన్న రాజకీయ కోణం కూడా మనం చూడాలి. ఒకటి, ఆయన చేసిన ఆరోపణలు ఖచ్చితంగా కూటమికి ఇబ్బంది కలిగించేవే, కూటమికి సమాధానం చెప్పాల్సిందే.
విపక్షాలకు అస్త్రంగా మారేవే. బట్ అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా హక్కుల కోసం పోరాడాలని అధికార పార్టీ శాసనసభ్యుడే కోరుతున్నారంటే వాట్ ఇట్ ఇండికేట్స్? అది ఏంటంటే కొంచెం అక్కడ ఏమైనా పొలిటికల్ సఫోకేషన్ ఉందా, లేదంటే వాస్తవం అలా ఉందా అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావటం, అలాగే ఎమ్మెల్యేలు మాట వినకపోవటం, నచ్చినట్టుగా వ్యాఖ్యలు చేస్తుండడం అనేది ఖచ్చితంగా కూటమికి ఇది హెడ్ఏక్ కలిగించే వ్యవహారమే. ఇవన్నీ కూడా 1 by 1 విపక్షాలకు అస్త్రాలుగా మారుతాయి, సమాధానం చెప్పలేని వాతావరణాన్ని కల్పిస్తాయి. సతీష్ గారు, సైబర్ నేరగాళ్లు జనాల్ని మోసం చేయడం మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుణ్ణి మోసం చేసే